భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటియుసి, సిఐటియు తదితర ట్రేడ్ యూనియన్లకు చెందిన కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధనకు కృషి చేయాలని అన్నారు. లేని పరిస్థితుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ప్రధానంగా 346 కోట్ల రూపాయలు అది వెల్ఫేర్ బోర్డు నిధులను ఎలాంటి అర్హత లేని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం జరిగింది. ఈ వెంటనే దీన్ని ఉపసంహరించుకొని ఈ క్లెయిమ్లను మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కారం చేయాలని, అట్లాగే కార్మిక సంఘాల అడ్వైజర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వెల్ఫేర్ బోర్డు నిధులను శాంక్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఒక వ్యక్తికి టెస్ట్ చేస్తే 3500 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. దీని వలన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం ఆ సెంటర్కే కొన్ని కోట్లు, ఇప్పటికే 1100 కోట్ల రూపాయలు కూడా ఆ సెంటర్ తీసుకున్నది. కాబట్టి సిఎస్ఐ హెల్త్ సెంటర్లను రద్దు చేయాలి. అట్లాగే 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. లేబర్ ఆఫీసులలో ప్రతి క్లెయిమ్కు అది రిజిస్ట్రేషన్ కావచ్చు, రెన్యువల్ కావచ్చు, డెలివరీకే కావచ్చు, డెత్తే కావచ్చు, ఏదైనా కూడా లేబర్ ఆఫీసర్లు మొత్తం కమిషన్లు తీసుకొని ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా మీ సేవ సెంటర్లు అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నాయి. లేబర్ ఆఫీసులో మనకు జరిగే అన్యాయాలు, అక్రమాల గురించి మాట్లాడటానికి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి వీసే వల్ల ఇప్పుడు లేబర్ ఆఫీసర్లు ఏం చెప్తారు, 110 రూపాయలు కట్టురు, మీరు 110 రూపాయలు కడితే మీకు ఆన్లైన్ అయిపోతా అని చెప్తారు. వీసే వల్ల 250 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి దీని మీద లేబర్ ఆఫీసర్లు చర్య తీసుకోవాలంటే మేము దాని మీద తీసుకోరాదా బాబు అని అంటారు. కాబట్టి మరి లేబర్ ఆఫీసర్లు చర్య తీసుకోకపోతే మా కార్మిక సంఘాల నుంచి వెళ్ళి మేము ట్రేడ్ యూనియన్ లీడర్లం పోయినా కానీ మా మీద కూడా చర్య తీసుకోకుండా మీరు ఇష్టవిడిగా మీరు లేబర్ ఆఫీసులో చేస్తుంటే మేము చూసుకుంటూ ఊరుకుంటున్నాం. కాబట్టి ఈ కాడికి వెళ్ళి ఊరుకునేది ఉండదు. దాని మీద మేమంతా ట్రేడ్ యూనియన్ లీడర్లు అందరం కలిసి దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇప్పుడు బెట్టేస్ గురించి ఊళ్ళల్లో నుంచి వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళకు బెట్టేసి చేస్తాం, మీకు లేకపోతే లేబర్ కాడికి హాజరవుతారని బెదిరింపులకు గురి చేస్తూ అట్లాంటివి చేయకుండా చూసుకునే బాధ్యత లేబర్ కమిషనర్ ఉంటుంది. కాబట్టి అయినా చూసుకోవాలి. అది